థ్యాంక్ యూ అందరికీ. జనసేన నాయకులకి, పెద్దలకి, వీర మహిళలకి, పిడుగుల్లాంటి జన సైనికులకి, పిడుగుల్లా అన్నాను కానీ తువ్వాళ్ళు ఎగరేమని చెప్పలేదు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలతో కూడిన నమస్కారాలు మీ అందరికీ. ఈరోజు పిఠాపురం తాలూకు విజయం ఇంత బలమైన మెజారిటీ తోటి జనసేనని నన్ను గెలిపించడం కాదు, ఈరోజు మోడీ గారిని కూడా మీరు గెలిపించడానికి మీరు అందరూ అండగా నిలబడ్డారు. ఆయన మన ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పిఠాపురంలో మీరు నాకు ఇచ్చిన బలం రాష్ట్రం అంతా తిరిగేలా చేసింది. ఇక్కడ నేను తిరిగినా కానీ మన నాయకులు మీరందరూ కష్టపడ్డా కానీ మీరిచ్చిన విజయం, భరోసా నన్ను రాష్ట్రం అంతా తిరగనిచ్చేలా చేస్తుంది. 25కి 21 ఎంపీలు కొట్టగలిగే స్థాయికి 21 ఎంపీల ఈ రోజున మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి బలంగా నిలబడ్డారు. నా గెలిపే అటు ఇటు ఉండుంటే మిగతా రిజల్ట్ నాకు ఎలా ఉంటే తెలిసేది. కానీ నా గెలుపుని గ్యారంటీ చేశారు. ఇక్కడ నా గెలుపుని గ్యారంటీ చేశారు. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. నామినేషన్ ఆ రోజు క్యాంపెయినింగ్ ప్రక్రియలో అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదు. కనిపించట్లేదా? కొంచెం మీరు మీడియా మీరు కొంచెం కూర్చుంటే వాళ్ళకి కనిపిస్తాం. ముందు మీరు మధ్యలో మీరు నుంచో కొంచెం వెనక్కి వెళ్ళండి దయచేసి. అన్ని ఒకసారి చేయలేనమ్మా, అన్ని తీసుకోలేండి రిప్రజెంటేషన్స్. అలా కుదరదు. మీకు పంపిస్తాను, మీరు తీసుకోండి. అలా కుదరదు. పాస్ ఆన్ చేయండి. నేను సభ మాట్లాడుతున్నాం, మీరు డిస్టర్బ్ చేయొద్దాం. సభ మాట్లాడుతున్నాం, డిస్టర్బ్ చేయండి. ఆ ఫైల్స్ ఏమంటే మీరు ఎవరు తీసుకోండి, నేను పాస్ ఆన్ చేసి తీసుకోండి. మీ అందరికీ కనీసం దయచేసి అంటే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం, నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను ఇక్కడికి. నేను ఎందుకంటే మీరే గనుక నాకు ఈ విజయం ఇచ్చుండకపోతే, ఆ విజయం తాలూకు లక్షణాలు గనుక మీరు చూపించకుండా కనుక ఉండుంటే రాష్ట్రం మొత్తం తిరిగే శక్తి నాకు వచ్చిండేది కాదు. ఇక్కడ నాకు పిఠాపురం నాకు అంత బలం ఇచ్చింది, రాష్ట్రం మొత్తం తిరిగేలా బలం ఇచ్చింది. పిఠాపురం అనగానే గెలుపు ఖాయం అనిపించింది నాకు. నేను ఒకటే నమ్మాను, మీకు పొద్దున కృష్ణరాజు గారని చెప్పి బీజేపీ నాయకులు అంటా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు గెలవగానే ఇక్కడికి వెంటనే వచ్చింటే బాగుండేది అని. నేను కేవలం ఒక ఎమ్మెల్యేని కాదు, మొత్తం ఎన్డీఏకి అండగా నిలబడ్డ వ్యక్తిని. ఇప్పుడు నా కుటుంబం నన్ను అర్థం చేసుకుంటుంది, నాకు తెలిసి ఎప్పుడు రావు. మొత్తం బాధ్యతలు తీసుకున్నా. నిజంగా చెప్పాలంటే
ఇవి పక్క నిమిషం. ఫ్యాన్ లేవు, ఏసీలే ఉన్నాయి. ఫ్యాన్లు తీసేసాం, పక్కన పెట్టేశాం. ఇది ఒక్క నిమిషం. అంటే నాకు ఒకటే అనిపించింది. పిఠాపురం నేను హైదరాబాద్ లో కూర్చున్నా. అందరూ అనుకుంటున్నారు కదా రిజల్ట్స్ వచ్చిన రోజున నేను ఏం చేస్తుంటానని. రిజల్ట్స్ రోజున నేను ఏం చేస్తాను 2014 సంగతి చెప్తా, 2019 సంగతి చెప్తా, 2024 ఎన్నికలు. మాట్లాడనివ్వండి, మీరు ఉండండి, మాట్లాడనివ్వండి. ఫస్ట్ మీరు ఆగండి. ఇది ప్రెస్ మీటా బాబు? ప్రెస్ మీటా ఇది? ప్రెస్ మీట్ లా మాట్లాడద్దు. మాట్లాడుతున్నాం కదా, సభా సంస్కారమేనా అది? వినాలి, అలా కుదరదు. విను అలా కుదరదు. సభా సంస్కారం కాదు అది. సభా సంస్కారం కాదు. వినాలి మాట. ఏది సభకి, ఏది సభ? వినండి ఒక నిమిషం. ఏది సభ, ఏది అభినందన సభ? అది మాట్లాడకపోతే ఎట్లా? అది వినిపించకపోతే ఎట్లా? ఏదైనా కానీ, ఎవరైనా కానీ, ఏ పార్టీ అని కాదు, దేనికి ఆవేశాలు? దేనికి కృతజ్ఞతలు? వినండి బాబు ఒక నిమిషం. బాబా ఆగండి. ఇది ముందస్తుగా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాం. సమస్య ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ అనగానే అందరికీ అలుసు చులకన అయిపోయింది. చెప్తున్నా. అంటే వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలంటే జగన్ లాంటి నాయకుడు రైట్ అనిపిస్తాడు. ఒకసారి ఇంటర్వ్యూలు ఇవ్వడం, మాట్లాడితే కొడతాడు, బెదిరిస్తాడు. వాళ్ళ దగ్గర భయంగా ఉంటారు, వాళ్ళ దగ్గర బలంగా ఉంటారు. ఇట్లా చేతులు కట్టుకుని కూర్చుంటారు. మనం ప్రేమగా ఉంటాం కదా, గుండె విప్పి మాట్లాడతాం కదా, అందుకని చులకన. అందుకని దయచేసి అందరూ కూడా, నేను చాలా గట్టి అని గుర్తుపెట్టుకోండి. భయాలు లేవు నాకు. ఎంత మొండివాడినో, ఎంత పట్టు పడితే వదలను గుర్తుపెట్టుకోండి. అందుకని నాతో మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాను. గుండెల్లో పెట్టుకొని మర్యాద ఇస్తాను. గుండెల్లో పెట్టుకొని నియమాలు పాటిస్తాం, ప్రోటోకాల్స్ పాటిస్తాం. కానీ అలుసుగా తీసుకుంటే మటుకు నేను అంత తేలిగ్గా తీసుకున్నాను. ఎందుకంటే నేను ఒక వ్యవస్థని నడపాల్సిన వాడిని. కొన్నిసార్లు నేను గట్టిగా ఉండక తప్పదు. నాకు ఇష్టం ఉందా లేదా అని కాదు, గట్టిగా ఉండక తప్పదు.